నమస్తే సార్. టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రాంలో ఎండ్లైన్ యొక్క రిజల్ట్స్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్. ముందుగా అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఎంట్రీ చేయాలి. బేస్లైన్ ఏ విధంగా ఎంట్రీ చేశామో అదేవిధంగా అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ వచ్చేసరికి మీరు బేస్లైన్కి ఏ విధంగా అయితే లాగిన్ అయ్యారో మీ టీచర్ ఐడి లాగిన్ ద్వారా కానీ మీ స్కూల్ ఐడి లాగిన్ ద్వారా కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సార్. లాగిన్ అవుతున్నా లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ కనిపిస్తుంది సార్. కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే టీఆర్ఎల్ అసెస్మెంట్స్ అని ఉంటుంది సార్. థరల్ అసెస్మెంట్, టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అసెస్మెంట్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆ స్కూల్స్లో మనకి మన స్కూల్ నేము, మన లెర్నింగ్ ప్రోగ్రెస్, మనం ఫస్ట్ ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ అనే కొత్త కాలం యాడ్ అయింది సార్. మనం ఎంటర్ చేయాల్సింది థరల్ ఎండ్లైన్ కాబట్టి ఎండ్లైన్ క్లిక్ చేయాలి. ఏ క్లాస్ పిల్లలు ఎంటర్ చేయాలనుకున్నాం ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్స్ ఉంటే సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్టూడెంట్స్ నేమ్ వస్తుంది సార్. ఓకే, రాగానే స్టూడెంట్ నేమ్ రాగానే మనం స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్టే మొదటిసారి మాత్రమే ఒక ఆప్షన్ అడుగుతుంది సార్. నెంబర్ ఆఫ్ థరల్ ట్రైన్ టీచర్స్ కండక్టెడ్ ద క్లాస్. ఓకే, నెంబర్ ఆఫ్ థరల్ ట్రైన్ టీచర్స్ కండక్ట్ ద క్లాసెస్ అని ఉంది సార్. అంటే మీ స్కూల్లో ఎంతమంది థరల్ ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉన్నారు. ఓకే, మనకి మండల్ లెవెల్లో ఒక 4 days ట్రైనింగ్ అయినాయి కదా సార్. అలాంటి ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఎంతమంది కండక్ట్ చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ అప్డేట్ చేయాలి సార్. ఒకవేళ మీరు ఒక్కరు ఎంటర్ చేస్తుంటే మీ తోటి ఉపాధ్యాయులు కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్ ట్రైనింగ్ పొందితే. ఓకే, మీ స్కూల్లో ఉంటే మీ తోటి ఉపాధ్యాయులు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే, తర్వాత స్టూడెంట్ యొక్క అటెండ్ అయ్యాడా లేదా, ఎండ్లైన్ ఎగ్జామ్కి అటెండ్ అయితే అటెండెడ్ అని ఎంటర్ చేయాలి సార్. చేసిన తర్వాత శాంపిల్ నెంబర్ 1 చూడండి సార్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మేము ఇక్కడ మీరు ఎంటర్ చేసిన బేస్ లైన్ డేటాను కూడా మీకు ఆ బ్రాకెట్స్లో, ఓకే, ఏదైతే చూడండి నోట్ అని మీద ఉంది, బేస్ లైన్ వాల్యూస్ ఆర్ షోయిన్ ఇన్ బ్రాకెట్స్. మీకు శాంపిల్ నెంబర్ తర్వాత బ్రాకెట్స్లో ఉండే వాల్యూ ఓకే ఏంటంటే సార్ అది బేస్ లైన్ డేటా. మీరు బేస్ లైన్లో ఆ పిల్లాడికి 1వ నెంబర్ శాంపిల్ వాడారు. ఇప్పుడు ఏ శాంపిల్ వాడాలి సార్? 3-4 శాంపిల్లో ఏదో ఒక శాంపిల్ని యూజ్ చేస్తున్నాను సార్. అదేవిధంగా బేస్ లైన్లో పిల్లాడు వరల్డ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని నేను నమోదు చేయాలి సార్. అలాగే నెంబర్ రిలేషన్లో బేస్ లైన్లో ఆ పిల్లాడు ఓకే 10 to 99లో ఉన్నాడు సార్. ఇప్పుడు నేను ఆ పిల్లాడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అదేవిధంగా ఎడిషన్స్లో ఏ స్థాయిలో ఉన్నాడు, అలాగే కెనాటా ఇంతకుముందు ఎడిషన్స్ చేసేవాడు, ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఆ పిల్లాడి స్థాయి ఉందో ఆ విధంగా రాయాలి. అలాగే తీసివేతలు, గుణకారాలు, డివిజన్స్, ఈ విధంగా నేను ఆ పిల్లాడి స్థాయిని నమోదు చేసి సబ్మిట్ చేయాలి సార్. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత బేస్ లైన్ అసెస్మెంట్ డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సార్. నైస్. ఓకే, ఎండ్లైన్ డేటా సార్ అది బేస్ లైన్గా వచ్చింది. ఎండ్లైన్ డేటా మన డేటా సబ్మిట్ అయిపోయినట్టే సార్. అయితే సార్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ మీరు పొరపాటున ఒక పిల్లవాడిని బేస్ లైన్ ఎంట్రీ చేయలేదనుకోండి. సపోజ్ నేను ఒక పిల్లవాడిని తీసుకుంటున్నా, పిల్లవాడు బేస్ లైన్ ఎంట్రీ కాలేదు. ఓకే, కానీ ఆ పిల్లవాడిని నేను మార్కులు ఎంటర్ చేయాలని ట్రై చేస్తే ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది సార్. థరల్ బేస్ లైన్ ఫర్ దిస్ చైల్డ్ నాట్ సబ్మిటెడ్, ప్లీజ్ సబ్మిట్ ద థరల్ బేస్ లైన్ ఫస్ట్. ఓకే, అంటే ఈ పిల్లవాడు బేస్ లైన్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఓకే ఈ పిల్లవాడికి బేస్ లైన్ ముందు సబ్మిట్ చేయమంటున్నారు. బేస్ లైన్ సబ్మిట్ చేశాక మళ్ళీ ఎండ్ లైన్ సబ్మిట్ చేయాలి. ఓకే సార్, ఈ విధంగా మీరు చైల్డ్ వైజ్గా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. ఎవరైనా పిల్లల్ని మీరు బేస్ లైన్లో విడిచిపెట్టుంటే ఆ పిల్లల్ని కూడా డేటా ఎంటర్ చేయాలి సార్. ఓకే, కొందరు బేస్ లైన్లో కూడా ఈ పిల్లలు బేస్ లైన్ డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి అదే ఎవరైతే బేస్ లైన్ డేటా ఎంటర్ చేసినా వాళ్ళకి ఎండ్ లైన్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది సార్. ఓకే, ఫస్ట్ బేస్ లైన్ ఎంటర్ చేయకపోతే వాళ్ళకి బేస్ లైన్ ఎంటర్ చేయాలి సార్. ఆ పిల్లలకి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి బేస్ లైన్ ఎంటర్ చేయాలంటే ఏ విధంగా ఎంటర్ చేయాలి సార్? లెర్నింగ్ ప్రోగ్రెస్ అనే బటన్ క్లిక్ చేసి థరల్ బేస్ లైన్ మీద క్లిక్ చేస్తే క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఓకే, వాళ్ళ బేస్ లైన్ మనం అప్డేట్ చేయాలి సార్. ఎవరైతే ఆ బేస్ లైన్ ఉన్నారో ఆ బేస్ లైన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే, ఈ విధంగా ఆ పిల్లల డేటా మొత్తాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్.